జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2024 సంవత్సరం ఆగస్టు మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఒకవైపేమో ఏలినాటి శని, ద్వితీయ స్థానంలో శని భగవానుడి యొక్క వక్రగతి, మరోవైపు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటే ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ సంపత్తి కారణంగా మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. మొట్టమొదట అనుకూలవంతమైనటువంటి సానుకూలవంతమైన అంశాలను మనం చూద్దాం. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల మీరు ఎక్కువగా ఏకాగ్రత వహిస్తారు. కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త కొలువుల్ని మీరు ఎంచుకొని ఆదాయ వనరుల్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా సఫలీకృతమవుతాయి. ప్రతి రోజుకి ప్రతి గంటకి మీ యొక్క ఆదాయ సంబంధమైనటువంటి విషయాల్ని పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది అత్యంత సానుకూలవంతమైనటువంటి అంశం. కానీ ఈ సానుకూలవంతమైనటువంటి అంశాల్లో పాటు ప్రతికూలవంతమైనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి నుండి శని భగవానుడి యొక్క స్థితి అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితుల వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఇప్పుడే అదృష్టానికి దగ్గరగా జాతకం నడిచి అదృష్టాన్ని వరించలేకపోయానన్నటువంటి ఆలోచన, ఆందోళన మీ మనసులో ఉంటుంది. అట్లాగే జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి సందర్భంలో ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళు, మీ అనుకూల శత్రువులందరూ కూడా లేనిపోని లోపాల కారణంగా మీకు లేనటువంటి అంశాలన్నింటినీ మీకు ఆపాదించి ఆ అవకాశం దుర్వినియోగం అయ్యేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ఇది తీవ్రమైనటువంటి మనస్తాపానికి కారణమయ్యేటువంటి అంశం. అంటే సమాజంలో మన యొక్క స్థాయి పెరిగేటువంటి అవకాశం వచ్చినప్పుడు, ఎప్పుడైతే మన స్థాయి పెరుగుతుందో అందరూ మనల్ని అనుసరిస్తూ ఉంటారు. కానీ స్థాయి పెరిగేటువంటి అవకాశం వచ్చినటువంటి సందర్భంలో ముందుగా మనకు నచ్చనటువంటి వ్యక్తులకి తెలిసిన, మన చుట్టూ ఉన్న అనుకూలవంతమైన శత్రువులకు తెలిసిన, మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఆ స్థితికి మనం వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలని ఆలోచిస్తారు. మీ దైనందిన జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం కారణంగా ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగం అవ్వచ్చు, ఒక ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులే కాదు, ఒకవేళ మీకు ఉన్నతమైనటువంటి పదవి ప్రాప్తవచ్చు, లేదా ఒక ఆకస్మికమైనటువంటి అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ శత్రువులు, ప్రత్యర్థులు మాటు వేసి కొన్ని లేనిపోనటువంటి అపోహలు, అపార్థాలు సృష్టించి ఈ అవకాశాన్ని మీ నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైపోయినా జీవన గమనంలో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలన్నటువంటి తత్వం చేత నిరంతరం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని పరిస్థితుల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకైతే కారణమవుతాయి. కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీ జీవితాన్ని, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికో, ఆర్థికంగా ధనాన్ని సముపార్జించడానికో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కుటుంబానికి ఏమాత్రం కూడా సమయం ఇవ్వకపోవటం, జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వీరితో కాస్త దూరంగా ఉండటం, ఏదో కారణంగా వీళ్ళకు దూరం అవ్వటం, సమయాన్ని వెచ్చించలేకపోవటం వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులకి, సమస్యలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశం మరింతగా శరీరాన్ని కృషింపజేసేటువంటి అవకాశం ఉంది. అంతా బాగుంది, ఆరోగ్యం అనుకూలవంతంగా ఉంది, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో నేనున్నానని మీరు అనుకోవటమే తప్ప ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, మానసికమైనటువంటి సంఘర్షణల కారణంగా మరొక్కసారి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి,
వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించగలుగుతారు. లేదా మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మార్పులు చేర్పులు చేయటం వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. మీ గర్భవాసాన జనించిన సంతతి యొక్క యోగదాయకమైనటువంటి స్థితిగతుల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, యోగదాయకంగానే ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగం ఉన్నప్పటికీ అనుకూలవంతమైనటువంటి శత్రువుల కారణంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అంశం. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత వీరు పరీక్షలు రాసినట్టయితే అనుకూలవంతమవుతుంది, యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగకాలం కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళు కొంతకాలం వేచి ఉండవలసినటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. ఏది ఏమైనా మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి నువ్వుల నూనెను దానంగా ఇచ్చి విశేషవంతమైనటువంటి తబలపాకుల మాలని స్వామివారికి అందజేసిన, అరటిపళ్లతో కదలి అర్చనను చేయించిన జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి ఇది నాంది ప్రస్తావన అవుతుంది. ఎప్పుడైతే తీవ్రమైనటువంటి సంకటాలు ఏర్పడుతూ ఉంటాయో, కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయో, హనుమ పాదాల చెంత మనం చేరితే, హనుమ పాదాలని మనం పట్టుకుంటే ఎంత ఉత్కృష్టవంతమైనటువంటి ఇబ్బంది కావచ్చు, హనుమ పాదాల చెంత మనం చేరితే విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూట చేసే కదలి అర్చన విశేషవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన బ్రహ్మబంధం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.